హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఆరాధ్య ద్వారా ఇక అవని ఏ తప్పు చేయలేదని, ఇక పల్లవే ఇదంతా చేసి కావాలని అవనిపై నెట్టేసిందని ఆరాధ్య అయితే ఇక పల్లవి నిజస్వరూపాన్ని అయితే బయట పెడుతుంది. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇక పల్లవి తను అనుకున్న విధంగానే అవనిని బయటికి గెంటేసేలా చేశానని తను రూమ్లోకి వెళ్ళి చాలా సంతోషపడుతూ వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది. అప్పుడే వాళ్ళ నాన్న ఫోన్ లిఫ్ట్ చేయగానే, నాన్న మనం అనుకున్నట్లే అవనిని బయటికి గెంటేసేలా చేశాను. అవనిపై లేనిపోని నిందలన్నీ వేసి ఇక తనని బయటికి గెంటేసేలా చేశాను. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇక అవనిని ఎప్పుడు ఇంట్లోకి రానివ్వరు, ఇక అవని ఎప్పుడు దూరంగానే ఉండాల్సి వస్తుంది అని ఇక పల్లవైతే వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అదే సమయంలో ఇక బామ్మ లోపలికి వస్తుంది. తనని చూసి ఇక నిజం చెప్పాలని అనుకుంటూ ఉంటుంది పల్లవి అయితే. కానీ ఇప్పుడు నేను నోరు జారి నిజం చెప్తే అమ్మమ్మ సమయంలో ఏ సమయమైనా బయట పెట్టే అవకాశం ఉంది. లేదు, ఈ నిజం ఈ ముసలిదానికి చెప్పకూడదు అని ఇక పల్లవి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక పల్లవి అయితే తను అనుకున్న విధంగానే చేశానని చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే ముసలావిడ పల్లవి దగ్గరికి వస్తుంది కదా. ఇక నువ్వు అనుకున్నట్లే ఇక అవని బయటికి వెళ్ళిపోయింది. ఇక అవని ఎప్పటికీ ఇంట్లో అడుగు పెట్టదు. ఎందుకంటే పార్వతియే తనని గెంటేసింది కాబట్టి పార్వతి ఎప్పటికీ అవనిని ఇక దగ్గరికి తీయదు. కాబట్టి ఈ ఇంటి ఇక పెత్తనం మొత్తం నీ చేతిలో పెడతారు. ఇక నువ్వు ఈ ఇంట్లో ఒక పెద్ద కోడలిలా ఇక నువ్వే తిరగొచ్చు అని ఇక అంటూ ఉంటుంది ముసలావిడ. అప్పుడే ఇక పల్లవి ఇదంతా నేను కావాలనే చేశాను కదా, నేనే ఈ ఇంటికి ఇక పెద్దగా ఉండాలి, ఈ ఇల్లు ఇక నా చేతి మీదుగా నడవాలి అని ఇక పల్లవి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆ ముసలావిడ, ఇక నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది. పార్వతి దగ్గర మార్కులు కొట్టేయాలంటే నువ్వు ఆరాధ్యని బాగా చూసుకోవాలి. ఆరాధ్య ఇక నిన్ను ప్రేమతో నీతో ఉండాలి. అలా అయితేనే పార్వతి నిన్ను బాగా చూసుకుంటుంది అని ముసలావిడ చెప్పగానే ఇక పల్లవి అయితే ఇక నువ్వు చెప్పినట్లే ఆరాధ్యని మజ్జిగ చేసుకుంటాను అని అంటూ ఉంటుంది పల్లవి అయితే. ఇంకా పల్లవి అయితే ముందుగా నువ్వు భోజనం తీసుకువెళ్ళి, ఆరాధ్య ఇప్పుడు వాళ్ళ అమ్మ కోసం ఏడుస్తూ ఉంటుంది, తనకి ఆ భోజనం తినిపించి తను ఇక వాళ్ళ అమ్మని మర్చిపోయేలా చేయాలి. ఇక ఆ విధంగానైతేనే పార్వతి నిన్ను ప్రేమతో చూసుకుంటుంది అని ముసలావిడ చెప్పగానే పల్లవి వెంటనే ఇక కిచెన్లోకి వెళ్ళి ఇక ప్లేట్లో భోజనం పెట్టి ఆరాధ్య ఏడుస్తూ ఉండగా ఆరాధ్య దగ్గరికి వస్తుంది. అప్పుడే అమ్మ ఆరాధ్య, ఇక అమ్మని నాన్న తీసుకువస్తాడు కానీ ముందుగా ఈ భోజనం తిన అని పల్లవి ఆరాధ్యని బ్రతిమిలాడుతూ ఉంటుంది. అప్పుడు ఆరాధ్య, ఈ భోజనం నాకేం అవసరం లేదు అని పల్లవి చేతిలో ఉన్న ప్లేట్ని విసిరేస్తుంది ఆరాధ్య. అప్పుడే పల్లవి చాలా కోపంతో ఇక ఆరాధ్య చెంప పలగొడుతుంది. ఇక వెంటనే ఆరాధ్య ఇక అలానే చూస్తూ ఏడుస్తూ ఉండిపోతుంది. అది గమనించిన కమల్ చాలా ఆవేశంతో ఇక పల్లవి దగ్గరికి వచ్చి పల్లవి చెంప పలగొడతాడు. ఎవరు నువ్వు, ఎంత నీకు ఏమి అర్హత ఉందని ఆరాధ్యని కొడతావు? ఆరాధ్య తన తల్లి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందన్న బాధలో ఉంది. ఇక చిన్న పాప కదా, మెప్పించి భోజనం తినిపియాలి, ఇలా కొట్టి కాదు. ఇంకోసారి ఆరాధ్యని కొట్టావంటే నేను ఊరుకొని చెప్తున్నా అని ఇక కమల్ అయితే చాలా కోప్పడతాడు ఇక పల్లవిపై అయితే. ఇక ఆరాధ్య మాత్రం చాలా బాధపడుతూ రూమ్లోకి వెళ్ళిపోతుంది. రూమ్లో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఈ పల్లవినే, ఈ పిన్నినే ఏదో చేసింది, నాకు అర్థమవుతుంది అని ఆరాధ్యకి అనుమానం అయితే మొదలవుతుంది. వెంటనే ఇక పల్లవినే
గమనిస్తూ ఉంటుంది ఆరాధ్య అయితే. ఇక పల్లవి బయటికి వెళ్ళడం, వాళ్ళ నాన్నని కలిసి మాట్లాడడం అంతా ఆరాధ్య గమనిస్తూ ఉంటుంది. ఆరాధ్య వెంటనే తన ఫోన్లో వీడియో తీస్తూ ఉంటుంది. ఇక పల్లవి వాళ్ళ నాన్న మాట్లాడుకున్న మాటలన్నీ ఇక అదంతా వీడియో తీసి వెంటనే కమల్కి చూపిస్తుంది. కమల్ ఆ వీడియో చూసి ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఇక వెంటనే ఏంటి పల్లవి ఇంత మోసం చేస్తుందా, అవని వదిన ఏ తప్పు చేయకపోయినా అవని వదినపై ఇంత పెద్ద నింద మోపింది, అమ్మని చంపాలని చూసిందన్న నింద మోపింది, ఇక ఈ పల్లవిని ఊరుకునేదే లేదు అని ఇక కమల్ అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక మళ్ళీ ఇక పల్లవి తన రూమ్లో ఉన్న శారీ ఉంటుంది కదా, అవని లాంటి శారీ, ఆ శారీని బీరువాలో పెడుతూ ఉండగా ఆరాధ్య మళ్ళీ ఫోటో తీస్తుంది. అది తీసి ఇక వెంటనే ఇది కూడా బాబాయ్కి చూపించాలి, ఇంట్లో వాళ్ళకి తెలియజేయాలి, అమ్మ ఏ తప్పు చేయలేదని తెలుసుకొని అమ్మని తిరిగి తీసుకురావాలి అని అనుకొని ఆరాధ్య ఇక కిందికి వెళ్ళి అందరినీ పిలుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి పార్వతి కుటుంబం అంతా వస్తారు. ఇక పార్వతి అయితే ఏంటమ్మా ఎందుకు అందరినీ పిలుస్తున్నావు అని అంటూ ఉంటుంది. పార్వతి అయితే నాన్నమ్మ నువ్వు మా అమ్మ తప్పు చేసింది, మా అమ్మ నిన్ను చంపాలని చూసిందని మా అమ్మని బయటికి గెంటేసావు కదా, అదంతా మా అమ్మ చేయలేదు, మా అమ్మ లాంటి చీర కట్టుకొని పిన్ని ఇదంతా చేసింది, కావాలనే పిన్ని చేసింది అమ్మని బయటికి పంపించాలని, కావాలంటే ఈ వీడియో చూడండి అని ఇక ఆరాధ్య తన ఫోన్లో ఉన్న వీడియోని పార్వతికి చూపిస్తుంది. ఇక పార్వతి ఆ ఫోన్లో వీడియో చూసి ఒక్కసారే షాక్ అయిపోతుంది. అవని లాంటి సారీ ఇక బీరువాల పెట్టడం ఇక పల్లవి అంతా వీడియో తీస్తుంది. ఆరాధ్య అయితే ఇక పార్వతి చాలా కోపంతో పల్లవి దగ్గరికి వచ్చి ఇక పల్లవి చెంప పలగొడుతుంది. నీ వల్ల ఈరోజు ఎంతో మంచిదైన అవనిని బయటికి గెంటేశాను, అనరాని మాటలన్నీ అన్నాను, ఇక నేను పెద్ద తప్పు చేశాను, నువ్వు నా కళ్ళ ముందు ఒక్క నిమిషం కూడా ఉండకూడదు, నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని పార్వతి అంటూ ఇక మెడ పట్టుకొని బయటికి వస్తూ ఉంటుంది. అప్పుడే ఇక పల్లవి అయితే నన్ను క్షమించత్తయ్యా, ఇంకోసారి ఈ తప్పు చేయను, నన్ను క్షమించత్తయ్యా, నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటున్నాను అని కాళ్ళపై పడి ప్రాధేయపడుతూ ఉంటుంది. ఇక పల్లవి అయితే అమాయకంగా నటిస్తూ ఇక పార్వతి వైపు. అప్పుడే ఇక పార్వతి అయితే ఇంకోసారి ఇలా చేసావంటే నేను ఊరుకోను, అవనిని ఇలా బయటికి పంపించేలా ఏదో ఒక ప్రయత్నాలు చేస్తే మాత్రం నిన్ను మాత్రం ఈ ఇంట్లో ఉండనివ్వను, ఇదే నీకు ఆఖరి అవకాశం, ఏమీ అర్థం చేసుకోకుండా అవనిని బయటికి గెంటేశాను ఈరోజు నీ వల్ల అని ఇక పార్వతి అయితే తన తప్పు తెలుసుకుంటుంది. ఇక పల్లవి మాత్రం ఇక ప్రాధేయపడినట్లు నటించి కాళ్ళపై పడి క్షమాపణ అడగడంతో ఇక పల్లవినైతే ఇంట్లో నుంచి అయితే పంపించరు. ఇక పార్వతి అయితే ఎలాగైనా అవనిని వెతికి తీసుకురావాలి అని అనుకునే సమయంలోనే ఇక పని మనిషి అయిన సీను ఇంటికి వస్తాడు. సీనును చూసిన ఇక పార్వతి అయితే సీను మనిద్దరం కలిసి బయటికి వెళ్ళి అవనిని వెతకాలి, అవని ఎక్కడున్నా ఇంటికి తీసుకురావాలి, అవని ఏ తప్పు చేయలేదు, కావాలనే పల్లవి ఇదంతా చేసి అవనిపై నెట్టేసింది, ఇక అవనిని నేను క్షమాపణ అడగాలి, అవని నా కన్న కూతురు లాంటిది అని ఇక పార్వతి అంటూ ఉంటుంది. అప్పుడే సీను ఇక చాలా సంతోషపడుతూ ఉంటాడు. అమ్మగారు అవని అవని అమ్మని వెతికే అవసరం ఏమీ లేదు, ఇక అవని అమ్మ మా ఇంట్లోనే భద్రంగా ఉంది, కావాలంటే ఇప్పుడు మన ఇద్దరం కలిసి మా ఇంటికి వెళ్దాం అని సీను అంటూ ఉంటాడు. అప్పుడే ఇక పార్వతి అయితే చాలా థ్యాంక్స్ సీను, నేను ఇప్పుడే మీ ఇంటికి వస్తాను, నన్ను తీసుకువెళ్ళవా అని పార్వతి అనగానే సీను పార్వతి ఇద్దరూ కలిసి ఇక అవని దగ్గరికి అయితే వెళ్తారు. ఇక పార్వతి అయితే వెళ్ళటంతో నమస్కరిస్తూ నన్ను క్షమించమ్మా, నిజ నిజాలు తెలుసుకోకుండా నిన్ను బయటికి మెడపట్టుకొని గెంటేశాను, నేను తప్పు చేశాను, ఇక ఆ తప్పు తెలుసుకున్నాను, ఇదంతా పల్లవి చేసిందని తెలుసుకోలేకపోయాను, ఈరోజు పాప ఆరాధ్య ద్వారా పల్లవి నిజస్వరూపం తెలుసుకున్నాను అని ఇక అంటూ ఉంటుంది పార్వతి అయితే. ఇక పల్లవి నిజస్వరూపాన్ని ఆరాధ్య బయట పెట్టిందన్న నిజం అవని తెలుసుకొని అవని అయితే చాలా సంతోషపడుతుంది. ఇక పార్వతి అయితే అవనిని ఇంటికి తీసుకువెళ్ళడంతో ఇక పాప ఆరాధ్య అయితే వాళ్ళ అమ్మని చూసి చాలా
బాధపడుతూ కౌగిలించుకుంటుంది. అప్పుడే ఇక ఈరోజు ఈ ఇంటికి రావడానికి కారణం నువ్వేనమ్మా, నువ్వే ఈరోజు ఇక నిజాన్ని నిరూపించకపోతే నేను ఎప్పటికీ తప్పు చేసేదానిలా ఇక బయటనే ఉండవలసి వచ్చింది అని అంటూ బాధపడుతూ ఉంటుంది అవని. అయితే నువ్వు ఏ రోజు తప్పు చేయవమ్మా, నువ్వు తప్పు చేయవని మాకు తెలుసు అని ఆరాధ్య అంటూ ఉంటుంది. ఇక ఆరాధ్యను చూసి అవని అయితే కౌగిలించుకొని చాలా బాధపడుతుంది. ఈ విధంగానైతే ఆరాధ్య ఇక అవని ఏ తప్పు చేయలేదని ఇక ఇంట్లోనైతే నిజాన్నైతే ఇక తెలిసేలా చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.